విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం యుద్ధ గీతి సుతారాడుగుల సవ్వడి ఆట బండనుక బండని గర్జించ యాదగిరి పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని కట్టాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని కట్టాలి గుండె గాయాల కోసం గిరుల సిరులతోని నిండుగా ఎత్తైన కొండ భువనగిరి తిరుమలగిరి పరిచిన పనిగిరి బండం అనంతగిరి అరవపల్లిపురి విప్పిన నెమలిపురి నీలగిరి రాయగిరి ఖ్యాతిగల్ల యాదగిరి ఒడిశల రాళ్ళందుకోని విసిరిన వెలిశాల ఎలివాడల నుండి పుట్టే ఉద్యమాల జ్వాల ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పిచ్చను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొండమించి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీళ్ళకాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న బక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు 400 గ్యాస్ సిలిండరు అందిస్తున్న
మాజీ మంత్రివర్యులకు అందరికీ, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి, శ్రీశైలం సాగర్ డ్యాంల నిర్వహణ కేఆర్ఎంకి అప్పచెప్పి తెలంగాణ రైతాంగం పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం తరలి వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా సెలవు నల్గొండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్న తెలంగాణ జాతిపితకు మరొకసారి మీ అందరూ కరతాళ మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. సన్న బియ్యంతోని కడుపులు నింపగా గన్న పూర్ణగా జై తెలంగాణ, విద్యకు నిలయమైన కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక మీద దయచేసి కోఆపరేట్ చేయండి. అందరూ కూర్చోవాల్సిన విజ్ఞప్తి. మన వేదిక మనందరం గులాబీ సైనికులు, కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. రైతాంగం పొట్టగొట్టే నిర్ణయం ఏ జరిగినా సరే దేగుదేగలాగా కొట్టాలి, ప్రజల మధ్య ప్రాణమైన పెడతా తప్ప వెనకడుగు వేసేదే లేదని చెప్పి నటించి ఈ రోజు ఉద్యమానికి నడుము బిగించి నల్గొండ గడ్డ మీద నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న జాతిపితకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సహకరించాల్సిందిగా మరొక్క మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి. ప్లీజ్ నాయకులు, కేసీఆర్ గారు ఈ సభను ఉద్దేశించి మనకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత టైం తీసుకొని అందరినీ కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి నాయకులందరూ అర్థం చేసుకొని మాట్లాడిన తర్వాత కలవడానికి అవకాశం ఉంది. సహకరించండి, వేదిక మీద అందరూ కూర్చోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లీజ్. కృష్ణా జలాలలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకై తెలంగాణ రైతాంగం గొంతు కోసే విధంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వాలను అందరినీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మీరు చూస్తాను, ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవలనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేస్తే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారో, ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారో టీవీలో సాక్షిగా మీరు అందరూ చూస్తా ఉన్నారు. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో. ఎవ్వడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాసి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మన బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి, ఇది ఆషామాషి కాదు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు గాని, కేంద్ర ప్రభుత్వానికి గాని, కేంద్ర నీటిపారుదల మంత్రికి గాని, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు గాని ఒక హెచ్చరిక ఈ నల్లగొండ నల్లగొండ సభ. ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ,
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య.